నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. 2 రోజుల నుంచి ఒక పోస్టు విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. హెచ్-1బీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ రాసినటువంటి ఎమోషనల్ పోస్ట్ అది నేషనల్ మీడియాలో, తర్వాత అన్ని మన తెలుగు మీడియాలలో ఎక్కడ పడితే అక్కడైతే సర్క్యులేట్ అవుతుందనమాట. ఏంటి అంటే అది హెచ్-1బీ వీసా మీద ఉండి ఇండియా వెళ్ళటం పాసిబుల్ అవ్వకంటే వాళ్ళ మదర్ వచ్చేసి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే అరౌండ్ ఒక 17 డేస్ సంథింగ్ రిలేటెడ్ టు క్యాన్సర్ అనుకుంటా. సో 17 డేస్ హాస్పిటల్‌లో ఉన్నారు. ఫైనల్‌గా ఆమెని చూడడానికి వెళ్ళడం కోసం నేను చాలా విశ్వ ప్రయత్నాలైతే చేశాను. ఎందుకు అంటే ఇండియా వెళ్తే ఆబ్వియస్లీ ఇంక జనరల్‌గా వీసా టెన్షన్స్ ఉన్నాయి కదా! అపాయింట్‌మెంట్ ఉంటే మళ్ళీ వీసా ఏయించుకొని వెనక్కి రావాలి. సో జనరల్‌గా వీసా అయిపోయిన వాళ్ళకి నేను ఈవెన్ ఎంబసీ వాళ్ళకి ఇట్లా హాస్పిటల్‌కి సంబంధించిన బిల్లులు ఇవన్నీ కూడా పంపించాము. బట్ ఓవరాల్‌గా నాకైతే అపాయింట్‌మెంట్ దొరకలేదు. సో అపాయింట్‌మెంట్ దొరకలేదు కాబట్టి నేను పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన చూజ్ చేసుకొని అటు కాకుండా ఇటు కాకుండా ఇంకా ఎమోషనల్‌గా ఏంటంటే పిల్లలు ముఖ్యము అన్న ఉద్దేశంతోటి నేను ఆగిపోవాల్సొచ్చింది. అంటే ఇప్పుడు వెళ్తే స్టక్ అయిపోతే లైఫ్ అంతా అంటే అమెరికాలో ఉన్నటువంటి బిల్డప్ చేసుకున్నటువంటి ఇదంతా పోతది అన్న ఉద్దేశంతో నేను కనీసం అంటే ఫోన్‌లో చూడడము, ఫోన్‌లో మాట వినడము తప్ప నేను దగ్గర నుంచి చూడలేకపోయాను అని చెప్పేసి, మీరెవరైనా సరే అబ్రాడ్ రావాలి అనుకుంటే ఇలాంటి సిట్యుయేషన్ చూసుకోండి మీరు అని చెప్పేసి ఆయన ఒక ఎమోషనల్‌గా చేసినటువంటి పోస్ట్ అది. అన్ని న్యూస్ పేపర్స్‌లో వచ్చింది. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు కూడా వెళ్ళి చదువుతా అంటే చదువుకోండి. అది వచ్చేసి సోర్స్ ఆర్టికల్ అనమాట. సో ఈ పర్టిక్యులర్ దాంట్లో ఏంటంటే చాలా విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు దాంట్లో కన్సిడర్ చేసుకోవాలి. ఇది ఈ ఒక్క పర్సన్ గురించి కాదు యాక్చువల్‌గా. ఇప్పుడు ఆయన పోస్టు, ఆయన ఏం పెట్టాడు ఏంటనేది అది డిఫరెంట్ స్టోరీ. మనం దాన్ని క్రిటిసైజ్ చేయకూడదు. ఎవరెవరి పర్సనల్ సిట్యుయేషన్స్ వాళ్ళకుంటాయి. ఎండ్ ఆఫ్ ద డే డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా నాన్ననా, హెచ్-1బీ వీసానా. సో ఈ పర్టిక్యులర్ టాపిక్కి సంబంధించి నా ఒపీనియన్ నేనైతే షేర్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్లు, ఎవరి ఐడియాస్, ఎవరి ఇది వాళ్ళకుంటాయి కాబట్టి ఒకళ్ళ తప్పొప్పులు ఎంచే అంతటి వాళ్ళమైతే మనం కాదు. కానీ కాకపోతే ఏంటంటే జెన్యూన్‌గా ఆలోచిస్తే కొంత బాధ అనిపించింది కాబట్టి ఈ 2 ఇన్సిడెంట్లు విన్న తర్వాత ఈ పర్టిక్యులర్ వీడియో చేయాలని చేస్తున్నాను అనమాట. ఒక స్టోరీ కూడా నేను విన్న హృదయ విదారకమైన స్టోరీ. అది కూడా చెప్తా మీకు. నేను రీసెంట్‌గా ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక అడ్వకేట్ గారు లేడీ అడ్వకేట్ గారు పెట్టినటువంటి ఒక వీడియో చూశాననమాట. ఇలాగే ఓల్డ్ ఏజ్‌కి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు యాక్చువల్‌గా ఒక 1 వీక్ అయినట్టుంది. వాళ్ళ పిల్లలతో మాట్లాడి 1 వీక్ అయిందట. వాళ్ళిద్దరూ చనిపోయారట. సో చనిపోయిన విషయం ఈ పిల్లలకు కూడా తెలీదు. ఎందుకంటే జనరల్‌గా అబ్రాడ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే కొంత సిట్యుయేషన్‌ని బట్టి ఫోన్ చేస్తూ ఉంటాము. కొంతమంది తల్లిదండ్రుల దగ్గర వాట్సాప్‌లు అవి ఉండవు. నార్మల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి వాట్సాప్ అంటే ఏదో అప్పుడో ఎప్పుడో మెసేజ్ పెడుతూ ఉంటాము. సో ఇలా ఏంటంటే వీకెండ్ వచ్చినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక గంట, 2 గంటలు అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు. అదర్ దెన్ దట్ కొంచెం టచ్‌లో ఉంటుంటారు. వాట్సాప్ లేనప్పుడు ఏంటంటే కొంత లేదు అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే చూద్దాంలే, ఫోన్ చేద్దాంలే ఎప్పుడో ఒకసారి అంటే పట్టించుకొని పిల్లలు కూడా ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారనమాట. సో ఇలాగ ఏంటంటే పక్కింటి వాళ్ళు ఏదో స్మెల్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసిన తర్వాత కంప్లెయింట్ చేసిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే సో ఫైనల్‌గా తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకేసారి తల్లిదండ్రులు చనిపోయారు. అయితే ఏంటంటే వీళ్ళు అమెరికా నుంచి ఇండియాకి రాకుండా ఈ ఈవెంట్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి ఈవెంట్లు చేస్తూ ఉంటారు కదా! అలాగే దీనికి సంబంధించిన వాళ్ళకి కూడా ఈవెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మేము మీకు ఎంతైతే అంత డబ్బులు పంపిస్తాం. మీరు వెళ్ళి మా అమ్మ నాన్నకి ఫైనల్ రైట్స్ చేసేయండి అని చెప్పారు అనేసి ఆమె దాంట్లో షేర్ చేసుకున్నారనమాట. సో ఇది మాత్రం అసలు నిజమే అయ్యుండొచ్చు డెఫినెట్‌గా. ఎందుకంటే అడ్వకేట్ గారు షేర్ చేశారంటే అలాంటి ఫేక్‌వి అయితే చేయరు కదా! సో ఆమె అందరికీ చెప్పారనమాట. మీరు చూడండి మీరు అంటే తల్లిదండ్రుల కన్నా మీకేమీ ఎక్కువ కాదు కదా! ఈవెంట్ మేనేజర్‌లతోటి చేయించడం కరెక్ట్ కాదు కదా! దానికి కొంతమంది నెగెటివ్‌గా స్పందించారు కామెంట్‌లలో. కొంతమంది పాజిటివ్‌గా స్పందించారు. ఏంటంటే ఇలాంటివి ఎప్పటినుంచో జరుగుతూనే ఉంటాయి. చాలామంది రాలేదు. దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయొద్దని కొంతమంది. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందించారనమాట. సో ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే అసలు తల్లిదండ్రులు హాస్పిటల్‌లో ఉంటే మనము వీసా గురించి చూసుకోవాలా? పిల్లల జీవితం గురించి చూసుకోవాలా? వెళ్తే స్టక్ అయిపోతే ఇంక మన జీవితం ఆగిపోద్దా? అనేది జడ్జ్ చేసుకోవాల్సిన టైం ఖచ్చితంగా డెఫినిట్‌గా వచ్చింది. ఎందుకంటే హెచ్-1బీ వీసా అసలు అది మరి అంటే చాలామంది కామెంట్‌లలో గూడా ఎలా పెట్టారంటే అసలు ఆ తల్లిదండ్రులు లేకపోతే మీరెక్కడ? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మాస్టర్స్ చదువుకోవడానికి వెళ్ళాలి అంటే తల్లిదండ్రులే కదా డబ్బులివ్వాలి. అక్కడి నుంచే కదా మీ లైఫ్ అనేది బిగిన్ అయ్యేది. ఇండియాలో ఉన్నంత కాలం మిమ్మల్ని పెంచి, పెద్ద చేసి, చదివిచ్చి సో ఇదంతా ఒక ఎత్తైతే
నెక్స్ట్ ఫర్దర్‌గా అబ్రాడ్ ఎళ్ళేటప్పుడు మాస్టర్స్‌కో లేకపోతే కొంతమంది డైరెక్ట్ జాబ్‌లోంచి ఎళ్తారు. వాటెవర్ ఇట్ ఈస్. బట్ ఇవాళ రోజున మీకు అమెరికాలో జాబ్ వచ్చింది ఎళ్లారు అంటే దాని వెనక కష్టం అనేది ఎవరిది? తల్లిదండ్రులదే. సో, ఇగ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళు చదివిచ్చకపోయినా మీ ఫాదర్ ఓకే. నేను చదివిచ్చానురా నా వల్ల కాదు అంటే మీరు చేయగలిగేది ఏం లేదు గదా! సో, అంటే మీ బాగు కోసం వాళ్ళంత శ్రమపడి, అంత కష్టపడితే చివరాఖరికి చివరి చూపుల్లో అంటే ఇప్పుడిక్కడ ఎలా అంటే ఐ కాంట్ స్విచ్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఇది అంటే సోషల్ మీడియా పోస్ట్‌కి సంబంధించిన డిస్కషన్ చెప్తున్నా. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలన్న ఉద్దేశ్యంతోని మాట్లాడట్లేదు. ఏంటి అంటే ఇప్పుడు ఎవరి పిల్లల ఫ్యూచర్ వాళ్ళు ఆలోచించుకుంటారు. దానికి 100% కరెక్టే. కానీ ఇప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్‌లో వెళ్తే ఏమవుద్దంటే పిల్లల ముందు హీరోలవుతారు. లేకపోతే జీరోలవుతారు. ఎందుకు అంటే ఏదో మన పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటది చూసారా సినిమాలో నేను ట్రెండ్ సెట్ చేస్తాను. వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ హౌ కెన్ యూ ఎక్స్‌పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్ కదా! అప్పుడు మీరు వెళ్ళి ఒకవేళ స్టక్ అయినా సరే పిల్లలకేంటంటే అరే మా 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 బామ్మ, తాతయ్యనో, బామ్మమ్మదే వాటెవర్ ఇట్ ఈస్. సో, వాళ్ళకొక రెస్పెక్ట్ అనేది ఉంటది. రేపొద్దున వాళ్ళు మిమ్మల్ని చూడాలా? వద్దా? అంటే అందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడున్న జనరేషన్‌లో వాళ్ళు మనల్ని చూస్తారన్న గ్యారంటీ లేదులే అని. అని ఎందుకు అనుకోవాలి? మీరు మీరు మీ పేరెంట్స్‌ని మంచిగా చూసుకుంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు కదా! ఎండ్ ఆఫ్ ద డే ఈ ఏదైతే మనము మన పేరెంట్స్ మనకి నేర్పారో, మనం మన పిల్లలకి నేర్పుతాం. వాళ్ళు ఎలా బతుకుతారనేది పక్కన పెడితే అట్‌లీస్ట్ నేర్పాల్సిన బాధ్యత మన మీద ఉంటది. సో, అలాగా మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు మనకి వీసా ముఖ్యము. పిల్లలు అమెరికా జీవితం ముఖ్యము, తల్లిదండ్రులు ముఖ్యం కాదు అని. రేపు పొద్దున ఇదే సిట్యుయేషన్‌లో ఆ పిల్లలు గనక అంటే ఇప్పుడు నేను ఇది ఆ పర్టిక్యులర్ టాపిక్ గురించి చెప్పట్లేదండి. జనరల్‌గా చెప్తున్నా. ఇలాంటివి చాలా జరిగినాయి. 1 కాదు, 2 కాదు. మా కింద కామెంట్స్‌లలో చూస్తే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చాలామంది ఎళ్ళరని, అమ్మ చనిపోయినా ఎళ్ళరని, కొంతమంది భార్య ఎళ్ళొద్దని, కొంతమంది భార్య ఎళ్ళమని పోరు పెట్టిన హస్బెండ్‌లే వెళ్ళలేదని ఇలా రకరకాల స్టోరీలు ఉన్నాయి. సో, ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు లేకపోతే మనం లేము గదా! సో, ఇప్పుడు మీరు ఎలాగైతే మీ పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి జాబ్ ఇవ్వాలి, మంచి సెక్యూర్ చేయాలి వాళ్ళని, వాళ్ళ ఫ్యూచర్‌ని అని ఎట్లా అయితే అనుకుంటారో, సేమ్ మన తల్లిదండ్రులు గూడా అలాగే అనుకుని ఉండుంటారు. అలా అనుకోబట్టే ఇవాళ రోజున ఈ రిచ్‌గా అమెరికాలో మంచిగా సంపాదించుకుంటూ హ్యాపీగా తిరగలుగుతున్నాం. ఒక్కసారి వాళ్ళు గనక వీడిని చదివిచ్చేదేందిలే అని అనుకోని ఉండుంటే, ఆ రోజే తీసుకుపోయి ఏ పనిలోనో బెట్టుంటేనో, లేకపోతే ఏ మెకానిక్ షెడ్‌లోనో బెట్టుంటేనో ఇవాళ రోజున మీరు ఈ స్టేజ్‌కి వచ్చేవాళ్ళు గాదు. మీ దగ్గర ఇంత లగ్జరీ లైఫ్ ఉండేది గాదు. ఓకే. మీరు అమెరికాలో ఉండేవాళ్ళు గాదు. మీ పిల్లలు నైక్ షూస్ ఏసుకొని బ్రాండెడ్ వాచ్‌లు పెట్టుకొని తిరిగేవాళ్ళు గాదు. సో, కానీ ఏంటంటే మనము మన పేరెంట్స్‌ని రెస్పెక్ట్ జేస్తే మన పిల్లలు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు అనేది అందరూ ఫాలో అవ్వాలి. ఆల్రెడీ పిల్లలు అమెరికాలో ఉన్న పిల్లలు గాని అమెరికానే గాదు ఆల్‌మోస్ట్ అబ్రాడ్‌లో ఏ కంట్రీలో జూసుకున్నా పిల్లలు ఎవరన్నా వస్తే హాయ్ మేట్ అంటారు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు కొంత స్పెండ్ చేసి ఇప్పుడు ఇండియాలో కొంత ఒక మంచి కల్చర్ ఉంది. ఏంటి అంటే ఇంటికి వచ్చే వాళ్ళతోని పోయే వాళ్ళతోని కూర్చుంటాం, మాట్లాడతాం. మనం ఎలా ఉండేవాళ్ళమండి ఇప్పటికి ఒక ఫంక్షన్‌కెళ్తే జోకులేసుకుంటూ అందరితో మాట్లాడుతూ ఉంటాం. పిల్లలేంటంటే కంప్లీటు డివైడ్ అయిపోయారు. అంటే వాళ్ళు ఎవరితోటి స్పెండ్ చేయరు, ఏ ఫంక్షన్‌లకి రారు, అని కొంతమంది పిల్లలు బానే ఉంటారు కానీ చెప్తున్నా జనరల్‌గా మోర్ దెన్ 60-70% ఫారెన్ కల్చరు. వాళ్ళేది అడిగితే అది వీళ్ళు. ఎందుకంటే ఆ రిచ్‌నెస్‌కి అలవాటు పడిపోయారు అందరూ. ఎవరితోటి మాట్లాడరు. ఇంకా ఈ కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లు అవి ఇవి వచ్చిన దగ్గర నుంచి ఇంకా అది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో రేపొద్దున అట్‌లీస్టు మీరు చివరిదాకా చూసారు మీ తల్లిదండ్రులని. వీళ్ళైతే కనీసం అసలు ఏ కోశాన పట్టించుకోరు. ఏమున్నా గానీ ఎవరో ఒకరిని ఫోన్ చేసుకోండి, డాక్టర్ ఫోన్ చేసుకోండి, అంబులెన్స్‌కి ఫోన్ చేసుకోండి అనే టైప్‌లో మాట్లాడతారనమాట. కాకపోతే ఏంటంటే వీసాలు, డబ్బులు, అమెరికా జీవితాలు ఇవన్నీ పక్కన పెడితే, వాళ్ళు లేనిది మనము లేము అని గనక అనుకుంటే ఖచ్చితంగా ఎళ్లి ఆ ఫైనల్ రైట్స్ ఏవో చేసి అది బాధ్యత. ఎవడో ఈవెంట్ మేనేజర్ పోయి ఫైనల్ రైట్స్ చేయడం అనేది నిజంగా అసలు అంటే ఇంగా అనకూడదు గానీ వాళ్ళు ఏమి హ్యాపీగా ఉంటారండి. అంటుంటారు కదా! వాళ్ళ ఆత్మలు శాంతించాలి అది ఇది అంటుంటారు కదా! సో, ఇప్పుడు ఆ గిల్ట్ జీవితాంతం మీరు క్యారీ చేసినా సరే అంటే మీరు ఎళ్ళలేదు, చూడలేదు అన్న గిల్ట్ ఎంత క్యారీ చేసినా, ఎంతమందికి చెప్పుకున్నా, బాధ ఎంత పడ్డా వెళ్ళేది వేరు. ఆ మాటలు పక్కవాడికి చెప్పేది వేరు. అంటే ఇంక ఒక్కసారి వెళ్ళొద్దు అని డిసైడ్ అయిన తర్వాత ఇంక ఎంతమందికి చెప్పినా గానీ అది ఇట్స్ ఎ టోటల్ వేస్ట్ ఆఫ్ టైమ్ అనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే ఓకే. తల్లిదండ్రులు అనేవాళ్ళు, వాళ్ళు లేకపోతే మీరు లేరు. మీరు లేకపోతే మీ పిల్లలు లేరు అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అది
ఒకళ్ళని ఒకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి గానీ, నాకెందుకులే వీడెక్కడ చస్తే అనే టైప్‌లో మాత్రం ఖచ్చితంగా ఉండకూడదనేది ఇది కేవలం నా ఒపీనియన్. ఎవరిని క్రిటిసైజ్ చేయడానికో, లేకపోతే ఎవరి గురించో మాట్లాడటానికో నేనైతే చెప్పలేదు. సో, ఇందాక చెప్పినట్టు ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.